పోనంగి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ల చిరకాల వాంఛ నెరవేరింది. రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు గేదెల సూర్యప్రకాష్ చొరవతో ఎమ్మెల్యే ఆళ్లనాని ఆదేశాల మేరకు ఏలూరు బాలాజీ థియేటర్ సమీపంలో చైతన్య ఆటో స్టాండ్ ఏర్పడింది. ఈ ఆటో స్టాండ్ను ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్లనానిపై గేదెల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పూలవర్షం కురిపించి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఆటో స్టాండ్ ఏర్పాటుకు స్థలం ఇచ్చి సహకరించిన ఎమ్మెల్యే ఆళ్లనానికి ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైతన్య ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గేదెల సూర్యప్రకాష్ మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల నుంచి పోనంగి నుంచి ఏలూరు వచ్చే ఆటోలకు స్టాండ్ లేక రోడ్డుపై నిలపడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆళ్లనాని దృష్టికి తేవడంతో వెంటనే స్పందించి బాలాజీ థియేటర్ వద్ద ఆటో స్టాండ్కు స్థలం కేటాయించాలని చెప్పారు. ఆటో డ్రైవర్లందరూ ఎమ్మెల్యేకు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచె మైబాబు, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్ గురునాథ్, ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ శేఖర్, కార్యదర్శి పి డానియల్, ఉపాధ్యక్షులు జి రమేష్, సహాయ కార్యదర్శి బి జగన్, సభ్యులు బట్టు శంకర్, సిహెచ్ డేవిడ్, దాకారపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ పోనింగ్ ఆటోళ్ళు స్టాండ్ ఎప్పటి నుంచో నా పుట్టిన కాడి నుంచి ఇంకా ముందు నుంచి కూడా ఇక్కడ ఆటో స్టాండ్ గురించి ఎప్పుడో ఉంది. అయితే 40-50 సంవత్సరాల నుంచి ఆటో వాళ్ళు నడి రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. దాన్ని మన నాని గారు ఇలా ఏంటి ఆటోలు బయట ఉంటున్నాయంటే ఎమ్మటనే ఆటో స్టాండ్ ఒకటి మనకి పురమాయించారు. ఈ ఆటో స్టాండ్, ఈ ఖరీదైన స్థలం ఆటో స్టాండ్కి ఇవ్వడం వల్ల మేము నాని గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మా పోనింగ్ తరఫున నాని గారి దయ వల్ల సూర్యప్రకాష్ గారి సహకారంతో ఇక్కడ మాకు ఆటో స్టాండ్ ఇవ్వడం జరిగింది. ఆయనకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఆటో స్టాండ్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సూర్యప్రకాష్ గారి నాయకత్వం, సూర్యప్రకాష్ గారి నాయకత్వం, నాని గారి నాయకత్వం.